విదేశీ విద్య నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్ అని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. కేటీఆర్ కి దినాలు దగ్గబడ్డట్టున్నాయి. వాళ్ళ ఆయన పోయి విచారణకు పోతే ఈయనకు వచ్చిన ఆవేదన, బాధ, ఆక్రోశము, కోపము, ఏడుపు ఇవన్నిటితో కలగూడి రేవంత్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్న కేటీఆర్ కి ఒకటి నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. నువ్వు రేవంత్ రెడ్డి గారిని చిల్లరగాడు, మా నెత్తిలో ఎండికని మా నాన్న నెత్తిలో ఎండికల్ని బీకోలేడు అని అంటే మీ నాయన నెత్తిలో ఎండికలు ఉన్నాయాలి, అది ఫస్ట్ చూసుకో. ఇంకా నేను చాలా అనాలి కానీ అనలేను నేను, ఎందుకంటే సభ్యత సంస్కారం ఉన్నోళ్ళం కాబట్టి అలాంటి పిచ్చి మాటలు వాగుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కేటీఆర్ ఒకటి ఇంతకు ముందు నువ్వు ఒకసారి అన్నది గుర్తు చేసుకో. మాజీ ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నారు, ఆయనకు వయసు గౌరవం ఇయ్యాలి అని అన్నాడు. మరి ఈ రోజు నువ్వు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అదే విధంగా మాట్లాడినావు, ఆయన వయసును కూడా గౌరవం ఇయ్యాలి అనేది నేర్చుకో. నువ్వు నేను ఎవరిని పొగడమో ఇందులో ఎవరినో తక్కువ చేయడం కాదు, కనీస సభ్యత సంస్కారం లేనోడు ఇంకోటి సభ్యత సంస్కారం నేర్పిస్తారు. రేవంత్ రెడ్డి గారిని అనేంత స్థాయి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నా. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి ఏం బీకోలేడు అని అన్నావు కదా. రేవంత్ రెడ్డి గారు ఏం బీకోగలిగిండో చూపించిండు కదా. 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికలు డిసెంబర్ 3వ తారీఖున ఏం బీకగలడో చూపించిండు. రాష్ట్రాన్ని ఈరోజు ప్రజాపాలన చేస్తున్నాడు. మీనాయనలాగా ఫామ్ హౌస్ లో పండుకొని చెయ్యలేదు. ఆయన విచారణకు పోయి బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పక పారిపోయి భయంతో పారిపోయిన మీనాయన నువ్వొచ్చి మీడియా ముంగల రేవంత్ రెడ్డికి ఎవరు భయపడలేదు అంటున్నావు. భయపడే కదా ఇవన్నీ మాటలు వస్తున్నాయి నీకు. ధైర్యం చాలక విచారణకు రాలేక వాయిదాలు తీసుకొని ఇక నేను రాను, నేను పెట్టను. మా నిన్న కవిత అన్నది ధర్నా చేసింది. ఎందుకు ధర్నా చేసింది? విచారణకు పిలిస్తే మా నాయనకు సమాధానం చెప్పేది అవసరం లేదు, ఈగ వాళ్ళని ఇయ్యను, మా నాన్న వంట మీద ఈగ వాళ్ళని ఇయ్యనని కవిత అన్నది. అంటే మీరు ఏం మాట్లాడుతుర్రో ఏం చేస్తుర్రో ముగ్గురు ఏమన్నా తెలుస్తుందా? మీరు అసలు నీకు సిగ్గు లేక, నీకు బుద్ధి లేక, నువ్వు కడుపుకు అన్నం తినక విదేశాలలో రాష్ట్ర సంపదనంతా దోచి విదేశాలలో పెట్టుబడులు పెట్టి ఇంకా పైగా కేసులున్న మీ మీద అందరి మీద మీరు చేసినటువంటి దోపిడీని ప్రశ్నిస్తుంటే, అధికారులు ప్రశ్నిస్తుంటే మా ముఖ్యమంత్రి గారి మీద ఏడుపు ఎందుకు వస్తుంది? నీకు భయం ఎందుకు పట్టుకుంది? భయంతో కూడినటువంటి మాటలే ఆవేశమే కాదా ఇది? ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మా ప్రభుత్వాన్ని తిడతావు నువ్వు. ఎవరి ప్రభుత్వమైనా ప్రభుత్వమే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వెధవల్ని యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద నేను అధికారులకు కోరుతున్నా. ఎందుకంటే చిల్లర ప్రభుత్వం అంట. చిల్లర ప్రభుత్వం నీది. చిల్లర ఏరుకోవడానికి రాష్ట్రం ధనిక రాష్ట్రం, బాగా డబ్బులుంటే సెక్రటేరియట్ లో కూడా కింద ఖజానా దాచుకుంటే చిల్లర ఏరుకోవడానికి నువ్వు మీ అయ్యా మొత్తం చుట్టూ బ్యారిగేడ్లు పెట్టి చిల్లర ఏరుకున్నారు. రాష్ట్ర ప్రజలు పడేసిన భిక్షంతో బతికిన మీరు సోనియా గాంధీ